ఆదిలాబాద్ జిల్లా బోధ్ కేంద్రంలో సోయా రైతులు ధర్నా చేపట్టారు. అకాల వర్షాలతో తడిచిన సోయా పంటను గత 20 రోజుల నుండి స్థానిక మార్కెట్లో తేమ శాతం లేకుండా ఆరబెట్టేందుకు యార్డులకు తరలిస్తున్నారు రైతులు. యార్డులో సోయా పంట నిల్వలు పేరుకుపోవడం ఓ పక్కైతే మరోవైపు నిల్వ చేయడానికి స్థలం కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. తేమ ఉంటే ఏమాత్రం కొనేందుకు అధికారులు సిద్ధపడటం లేదు. దీంతో బోధ్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనగా రైతు ప్రభుత్వం అంటూ చెప్పుకునే కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేస్తుందని మండిపడుతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామన్నా ప్రభుత్వం కొనుగోలు చేపట్టడం లేదంటున్నారు రైతులు. తమ పంటను కొనుగోలు చేసి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ప్రారంభించాలని బోధ్ పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల రైతులు అందరి సమక్షంలో సోయా కొనుగోలు ప్రారంభించాలి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకుంటున్నాము. మరి ఒకవేళ వెంటనే డిమాండ్ నెరవేర్చకపోతే ప్రభుత్వాన్ని మేము పెద్ద ఎత్తున దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నాము. మరి అదేవిధంగా ప్రభుత్వము మరి గత అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన వాళ్లకు 10,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తామని ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు. ఏం కూడా దాన్ని రాసుకపోయిన మాత్రం ఇదివరకు కూడా ₹1 కూడా దాని మీద ఆశ లేదు. మరి అదేవిధంగా సోయాబీన్ కానీ పత్తి కానీ అక్కడి రైతులకు ధాన్యం మీద 500 బోనస్ ఇస్తున్నట్టు మరి అన్ని ప్రాంతాల మీద కూడా ₹500 అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. దీని మీద ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదే రైతులందరినీ దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి దానికి రైతులేని రాజ్యం లేదంటారు, రైతే రాజ్యం అని అంటారు. మరి రైతు కన్నీటి పెడితే రాష్ట్రమే ఏడుస్తాను. మేము బోధ్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందర మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులందరితో కలిసి తమ పంట పండించినటువంటి ఖరీఫ్లో పంట పండించినటువంటి సోయా పంటని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయవలసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పటి వరకు కూడా సోయా కొనుగోలు రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లో ఆరబోసుకోవడానికి మైచల్ లేకుండా రాత్రనక పగలాడక ఉండేటటువంటి పరిస్థితి దాపురించింది. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి రైతులు పండించిన పంటని అతి తొందరలో కొనుగోలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజుగా చేస్తానన్నారు. రైతుని ఇవాళ పంటను కొనుగోలు చేయకపోతే రైతు యొక్క పరిస్థితి కూడా దాపురించే పరిస్థితి ఉంది. రైతును పాలేరుగా మార్చేటటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క గత ఆగస్టు 16, 18 తేదీలలో కురిసినటువంటి అకాల భారీ వర్షాలకి ఒక ఎకరాకి ₹10,000 నష్టపరిహారం ఇస్తా అంటే ఇవాళ దాదాపు ఆదిలాబాద్ జిల్లాలో 30,000 ఎకరాల పైగా నష్టం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆలు లేదు, చూలు లేదు, అల్లున్నట్లు శని అన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతుకి ఒక ఎకరాకి కూడా ₹1 కూడా ఇచ్చినటువంటి దాఖలు లేదు. మరొక పక్క కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కాటన్ కపాస్ కిసాన్ అనే యాప్ తీసుకొచ్చి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ప్రైవేట్కి వెన్నుదనంగా ఉండే విధంగా తీసుకునే విధంగా అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కపాస్ కిసాన్ యాప్ని తీసుకొచ్చి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఆదివాసులు ఎలాంటి స్మార్ట్ మొబైల్ లేనటువంటి ఉన్నటువంటి రైతులు ఉన్నారు. దానిని కూడా రూపకల్పన చేసి ఏదైతే కపాస్ కిసాన్ యాప్ని అవేర్నెస్ చేసిన తర్వాత మీరు కాటన్ కొనుగోలు చేయవలసినటువంటి అవసరం ఉంది.